కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 11, 28 అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కీర్తనలు 34. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం కూడా మనం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 34:19 మనము కలిసి చదువుకుంటాం. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. చదవండి లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ప్రభా యథార్థ హృదయముతో బలలో పాల్గొన్నట్లు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసే విషయం ఏంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ప్రతి మనుషుడు తను తాను పరిశీలించుకొని ఆ విధంగా ఉన్నామో లేదో మనము వివేచించుకొని బలలో పాల్పంపులు కలిగి ఉంటూ ఉండాలి. కనుక నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడి నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. అంటే దేవాతి దేవుడు, దేవుని నిత్య సంకల్పమును బట్టి కుమారుని ద్వారా మనం ఏమవుతూ వచ్చామంటే, దేవుని మూలముగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచన అవుతూ వచ్చాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, చూడండి, మన జీవితంలో మనము తృణీకరింపబడినటువంటి వారం. అదే 29వ వచనం నుంచి మాటలు మనకు 27వ వచనం నుంచి అర్థమవుతూ ఉంటాయి. 27, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. క్రీస్తు యేసునందు ఎవరున్నారు? బలహీనులు, అట్లాగే తృణీకరింపబడినటువంటి వారు, నీచులు, ఎన్నిక లేక వ్యర్థముగా ఉన్నటువంటి వారు. అటువంటి వారిని ఇప్పుడు ఏమవుతుంది? మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. క్రీస్తులో ఏమున్నది అంటే, క్రీస్తులో దేవాతి దేవుని యొక్క నిత్య సంకల్పం ఉన్నది.
అది నెరవేర్చడానికి మార్గదర్శి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఎవరు అంటే ఆయన రిక్తుడు, అంటే ఏమీ ఆధారం లేనటువంటి వాడు. ఇంకో విధంగా చెప్పాలంటే పాప శరీర ఆకారమును ధరించుకొని ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనిషి కుమారుడు నివసించటానికి స్థలము కూడా లేనటువంటి స్థితి. ఒక విధంగా చెప్పాలంటే మన నిమిత్తం ఆయన బలహీనుడవుతూ వచ్చాడు, మన నిమిత్తం వ్యర్థం చేయబడుతూ వచ్చాడు. అందరూ తృణీకరించినటువంటి వారే, అందరూ నిరాకరించినటువంటి వారే. ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు విమోచకుడు అని యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు మరి విశ్వసించినటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకనే తృణీకరింపబడినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎవరు అంటే వీళ్ళు శిష్యులు ఎవరు? గలలీలు, అంటే చాలా మూర్ఖమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఎవరు అంటే నా వెంబడి రండి అని పిలిచింది ఎవరిని? సముద్రపు ఒడ్డు చేపలు పట్టుకుంటూ, సరిగ్గా వస్త్రాలు కూడా కట్టుకోవడానికి చేతగానటువంటి, అంటే వస్త్రాలు కట్టుకొని నీట్గా ఉందామనే తలంపు కూడా ఉండదు వాళ్ళకి. ఏ కాడకి సముద్రంలోకి వెళ్ళాలి, వలలు వేయాలి, చేపలు పట్టుకోవాలి, వచ్చి అమ్మాలి. ఇటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులు ఇంకా ఎవరు అంటే అపొస్తలుల కార్యములు 4:13 ప్రకారం విద్య లేని పామరులు, చదువు సంధ్య లేనటువంటి వారు. కనుక ఇటువంటి వారికి ఏం చేశాడంటే మంటి ఘటములో మహిమైశ్వర్యమును ఇస్తూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైంది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చాడు. ఇక్కడ మనము తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే మనము అల్పమైనటువంటి వారమే, మనము తృణీకరింపబడినటువంటి వారమే, మనము ఎన్నికలైనటువంటి వారమే. ఆయనను దేవుడు మనలో ఏమి నింపుతూ వచ్చాడంటే మహిమ ఐశ్వర్యాన్ని నింపుతూ వచ్చాడు. ఈ మహిమ ఐశ్వర్యము మనకి ఎట్లాగా వచ్చింది అంటే అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకుల్లో. ఇప్పుడు యోబు గురించి ఏమని ఉంటుంది దేవుని వాక్యము? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆ దేశంలో అందరికంటే ధనవంతుడు. కాక శ్రమ వచ్చింది. అసలే ధనవంతుడు, సంతానం ఉన్నది, ఆస్తి ఉన్నది. మరి శ్రమ తర్వాత ఏమైందంటే అన్నీ డబల్ అయిపోయినాయి. రెండంతల ఆశీర్వాదము కలుగుతూ వచ్చింది. కలగటానికి కారణం ఏంటంటే తనకు కలిగిన శ్రమలో అతడు దేవునిని విడిచిపెట్టలేదు. కనుక మన జీవితంలో కూడా అనేకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనం ఏమవుతూ వచ్చామంటే మనం బలవంతులము అవుతూనే వచ్చాం, కానీ బలహీనులము కావా. కనుక నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటిలోంచి దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చాడు. కనుక ఈ నీతిమంతమైనటువంటి జీవితంలో అసలు ఆపదలు ఎందుకు వస్తాయి? ఆపదలు ఎందుకు వస్తాయి అంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి పరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక శ్రమ అనుభవం మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే ఆయన మహిమలోనికి తీసుకొని వెళ్తుంది. ఆ మహిమలో ఏం కలుగుతుందంటే ఘనత, మెప్పు కలుగుతుంది.
ఇంకా ఒక శ్రమ అనుభవించామనుకోండి. ఇప్పుడు యోబు ఉన్నాడు. యోబు పడినటువంటి ఆ శ్రమలు భూమి మీద శ్రమలు పడే వాళ్ళందరికీ కూడా ఆయన ఒక మాదిరి. అట్లాగే దావీదు ఉన్నాడు. దావీదు మందిరం అంటే ప్రేమ, ఆశ, ఆసక్తి, మక్కువ, ఇష్టం. మందిరంలో రావాలన్నా, మందిరంలో పనిచేయాలన్నా, మందిరం విషయము ఏ విషయమైనా చాలా ముందుగా ఉంటాడు. చిన్న పాపం చేశాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, దేవుని సన్నిధానాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క మరి చిత్తమును కనుగొనటంలో ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఆయన ఒప్పుకున్నాడు, కనికరింపబడ్డాడు. దావీదు విషయంలో మనం చూసేది ఏంటంటే, దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువ ద్వారా దావీదు సింహాసనము వర్ధిల్లుతూనే ఉన్నది. అంటే ఆయనే కాదు, ఆయన తరము, ఆయన సంతానం ఆ సింహాసనం మీద ఆసీనులవుతూనే వచ్చారు. ఆయన సంతానంలో నుంచి, యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారే యేసుక్రీస్తు ప్రభు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధానంలో మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, మనము కూడా అనేకమైనటువంటి పరిస్థితుల్లో, అనేకమైనటువంటి ఇబ్బందుల్లో మన విశ్వాసం మనం కాపాడుకుంటూ వచ్చాం. దేవుడు మనకేమీ వాక్యము తక్కువ చేయలేదు. వాక్యము మనల్ని నడిపిస్తూ ఉన్నది. వాక్యమును ఆధారం చేసుకొని మనము జీవిస్తూ ఉంటున్నాం. అయితే మనము ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా మనము అది అగ్నిగా కనపడకూడదు, కానీ మనం ఎట్లా కనపడాలంటే బంగారంలా కనపడాలి. ఇప్పుడు పేతురు పత్రికలో మనం ఏం చదివాము? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధి పరచబడుతున్నది. అంటే అగ్ని, అదే సమయంలో శుద్ధ సువర్ణము. శుద్ధ సువర్ణము అగ్ని. మరి అగ్ని కనపడతా ఉంటుంది ఒకవైపు, ఒకవైపు బంగారం కనపడతా ఉంటుంది. అగ్ని మలినాన్ని కాల్చివేస్తూ ఉంటుంది, సువర్ణము శుద్ధీకరింపబడిన స్థితిని చూపిస్తూ ఉంటుంది. అంటే అగ్ని అనేటటువంటిది మన జీవితంలో అది కొంతవరకే పనిచేస్తుంది. శుద్ధ సువర్ణం అనేది జీవితకాలము ఉంటుంది అన్నమాట. మనము అగ్ని ఎప్పుడు మనల్ని తాకుతుందంటే మనలో బలహీనతలు ఉన్నప్పుడు. ఏంటి బలహీనత? మనలో ఉన్న బలహీనత ఏంటి? బలహీనత అంటే దేవుని విషయంలో ఆయన సర్వశక్తి గల దేవుడు కనుక సర్వశక్తుని యొక్క ఆ దేవుని సన్నిధానమును మనము అనుభవించటం. దేవుని సన్నిధానాన్ని అనుభవించటం అంటే మందిరానికి రావటమే దేవుని సన్నిధానం కాదు. ఏదో మందిరంలో ఆదివారం 3 గంటలు ఉంటాం, మహా ఉంటే 2 గంటలు ఉంటాం. ఆలస్యంగా వస్తే 2 గంటలు, కరెక్ట్ టైంకి వస్తే 3 గంటలు. 3 గంటలు ఉంటాం, మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ మనము కూడుకోము. ఎప్పుడన్నా ఎవరన్నా మీటింగ్లు పెట్టుకుంటే, ప్రార్థనలు పెట్టుకుంటే ఆడ ఏదో కొద్ది గొప్ప కూడుకుంటాం. సంఘ ప్రార్థన ఏదో ఒకళ్ళు ఇద్దరం కూడుకుంటూ ఉంటాం. మందిరం అంటే ఏదో మనము ఏడుకు వస్తేనే కాదు, దేవునికి ఇవ్వాల్సిన సమయము మనం కుటుంబముగా, వ్యక్తిగతంగా అనుభవించాలి. ఆ అనుభవిస్తున్నంత కాలము అగ్నితో మనకి పని ఉండదు. దేవుడు అగ్నికి ఆజ్ఞ ఇవ్వడు. అగ్ని ఎప్పుడు అవసరం? పాత్ర మురిగిపట్టినప్పుడు మరి సోపు అవసరం. పాత్ర మురికి లేనప్పుడు సోపుతో పని లేదు. అది వంటకు సిద్ధపరచబడినటువంటి పాత్ర. మనం ఎప్పుడు కడగబడినటువంటి వారంగా ఉండాలి, కానీ ఊరక కడుగుతున్నటువంటి వారంగా ఉండకూడదు. బల్ల ఏం చూపిస్తుంది? కడగబడిన వారముగా ఉంటూ ఉండాలి. కడగబడినటువంటి అనుభవం మన జీవితంలో ఉన్నప్పుడు మనము చాలా దేవునికి
అందుబాటులో ఉంటాం, యోగ్యకరంగా ఉంటూ ఉంటాం. అదే సమయంలో దేవుని నీతికి తగినట్టు మనల్ని నీతిమంతులను చేశాడంటే అర్థం ఏంటి? మనం ఎవరమి? మన వల్ల ఆయన వచ్చాడు. మనం బలహీనులం కాబట్టి ఆయన బలహీనుడిగా వచ్చాడు. మనం పాపులం కాబట్టి ఆయన పాప శరీర ఆకారంలో వచ్చాడు. మనము విసర్జింపబడినటువంటి వారం కనుక ఆయన కూడా విసర్జింపబడినటువంటి వాడిగా వచ్చాడు. మనం తృణీకరింపబడినటువంటి వారం కనుక ఆయన కూడా మనలను రక్షించటానికి తృణీకరింపబడిన వాడిగా అవుతూ వచ్చాడు. ఇది మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక దేవుని యందు మనము విశ్వాసము ఉంచేటప్పుడు మన జీవితాల్లో మనము ఎరగాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఈ దినం మనం ఎవరేమి అంటే మిమ్మల్ని ఏమంటున్నాడంటే దాసులని పిలవక మిమ్మల్ని స్నేహితులని పిలుస్తూ ఉంటాడు. ఇది మర్మం. ఇంకా మనల్ని ఏమంటూ ఉంటున్నాడంటే పరలోక రాజ్య మర్మము ఎరగటము మీకు అనుగ్రహింపబడెను. కనుక తెలివైనటువంటి వారు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నటువంటి వారు, పెద్ద పెద్ద కార్లు ఉన్నటువంటి వారు, ఆస్తులు అంతస్తులు ఉన్నటువంటి వారికి ఈ మర్మము బయలుపరచబడాల. ఈ మర్మం ఎవరికి బయలుపరచబడింది? అగ్ని చేత పరీక్షింపబడి పరిశోధింపబడి శుద్ధ సువర్ణముగా యోబు 23:10 ఉంది కదా. మరి శుద్ధ సువర్ణముగా చేసి చదవండి. యోబు 23:10. ఆ, 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 ఆ. శోధించిన తర్వాత, శోధనలో ఉంటే అగ్ని కనపడతా ఉంటుంది. శోధించిన తర్వాత ఏం కనపడుతుంది? ఆ సువర్ణం వల్లే కనపడుతుంది. కానీ ఇప్పుడు మనం కోరుకునేది ఏంటి? అగ్ని కావాలని కోరుకోవాలా, సువర్ణం కావాలని కోరుకోవాలా? అగ్ని ఎప్పుడు వస్తుంది? మనలో బలహీనత ఉన్నప్పుడు దాన్ని దహించడానికి వస్తుంది. అగ్ని పనిచేసినంతసేపు సువర్ణం కనపడదు. అగ్ని తన పని పూర్తయిన తర్వాత ఏం కనపడుతుంది? ఆ సువర్ణం కనపడుతుంది. కనుక సువర్ణముగా మారుతుంది. ఎప్పుడు మారుతాడు? ఎప్పుడు మారుతాడు? అయిపోయిన తర్వాత. శోధన జయించాలి మనం. కనుక మనం అనేకమైన శోధనలు జయిస్తూ వచ్చాం. మీకు తెలుసో తెలియదు, మనము పడినటువంటి శ్రమలు, బాధలు, మందిరం విషయంలో కలిగిన రోషం, మరి తిరిగినటువంటి ఆ పోలీస్ స్టేషన్లు, కోర్టులు అంతా ఇంత కాదు. అది మనకు తెలియకుండానే తిరిగాం. మనకు అనుభవం లేదు. ఏదో ఒక మూలన ఏదో కొంచెము మరాఠీ వాళ్ళకి వీళ్ళకి సువార్త చెప్పుకుంటూ ప్రత్యేకమైన కూడికలు పెట్టుకొని ఆ కూడికల్లో మనం వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళకి చక్కగా భోజనాలు వండి పెట్టి శుభ్రంగా ఏదో కొంత స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఇటువంటి శ్రమలు, సమస్యలు వస్తున్నప్పుడు నిలబడ్డాం. యథార్థ హృదయంతో ప్రభువుని సేవిస్తూ వచ్చాం. అనేకమైన నిందలు అనుభవిస్తూ వచ్చాం. అయినా దేవుడు మన విశ్వాసాన్ని కనపరుస్తూ వచ్చాం. దాన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి చెప్పండి? కాపాడుకోవాలి. ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నిత్యము దేవుని యొక్క మనస్సును మనము కలిగి ఉంటూ ఉండాలి. కనుక అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. క్రీస్తు యేసునందు మనం ఉండాలి. అందుకని చూడండి, యోహాను సువార్తలోనే 17వ అధ్యాయం, 15వ అధ్యాయం, యోహాను సువార్త 15 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు. నా యందు మీరును మీ యందు నా యందు మీరును అంటే ఈ లోకంలో ఆయన పొందిన తృణీకారాలు,
కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలో, ఎన్ని గాయాలో, దాంట్లో మనం నిలిచి ఉన్నప్పుడు మనం అడిగినది ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక మనకి బలమైనటువంటి విశ్వాసం కొరకు దేవుడు అగ్నిని అనుమతిస్తూ ఉంటాడు. అగ్ని మనల్ని సువర్ణముగా చేస్తూ ఉంటాడు. మంచిగా సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. ఆ సిద్ధపాటులో మనము సరైనటువంటి మార్గం కొరకు మనం ఏం చేస్తూ ఉండాలి? కీర్తన 118, 67 కీర్తన. ఆ, ఉమ్, ఉమ్. ఆ, చూడండి, వాక్యం ఏం చేస్తుందంటే శ్రమల్లో నుంచి మనల్ని కాపాడటమే కాదు, భద్రపరుస్తూ ఉంటుంది. త్రోవ విడవకుండా వాక్యం ఏం చేస్తుందంటే మన మార్గమును సరైనటువంటి మార్గంలోనికి నడిపిస్తూ ఉంటుంది. వాక్యము ఎక్కువగా మన మనసులో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి, మన తలంపుల్లో ఉండాలి. వాక్యము ఎంతగా మన హృదయంలో ఉంటామో అంతగా మన మార్గము సరైనదిగా కనపడుతూ సరైనటువంటి మార్గం. కనుక మన మార్గము సరైనదిగా ఉన్నప్పుడు, అది దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు, అది ప్రేమగా ఉన్నప్పుడు, మనము క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి వారముగా అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి అంటే పౌలు ఏమైనా సరదాగా లేదా సంతోషంగా ఉన్నాడంటే ఏమీ లేదు. ఎటు పోయినా శ్రమలే, కొరగాని వాడిలాగా ఉన్నాను. మరి ఎటు చూసినా కానీ దెబ్బలు, ఆకలి దెబ్బలు, ఆహారం లేక, భయముతో, కలవరాలతో, జాగరణలతో ఉంటూ విశ్వాసాన్ని ఏం చేస్తా వచ్చాడు? కాపాడుకుంటూ వచ్చాడు. కనుక విశ్వాసమును కాపాడుకోవాలి. మనం ఇంత ఒక విధంగా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు బాగా ఐఏఎస్ కోసం మనం కోచింగ్ తీసుకున్నాం, ఐఏఎస్ ఎగ్జామ్ రాసాము, ఐఏఎస్ పాస్ అయ్యాము, పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తూ ఎలబెడితే ఆడ తిరిగితే కష్టం. మళ్ళీ ఏం చేస్తూ ఉండాలి? కనిపెడుతూ ఉండాలి. మనం పొందిన శ్రమలు అటువంటి, సంఘం చిన్నదైనా శ్రమలు ఎక్కువగా పొందాం. దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకునేటందుకు శ్రద్ధ కలిగినటువంటి వారు ఉండాలి. ఇది మనకు కలిగిన ధన్యత. ఏది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకంలో వాటన్నిటిలో నుంచి యెహోవా వాణిని తప్పించు. ఆరాధనలో చూస్తూ వచ్చాం, నీతిమంతునికి కలిగే ఆశీర్వాదాలు ఇవన్నీ ఇవాళ పొందుకోం. మనం చెప్పినవన్నీ ఎప్పుడు పొందుకుంటాము? దేవుడు వస్తే, మనం ఎత్తబడితే. దేవుడు రావాలి, మనము ఎత్తబడాలి. దేవుడు పిలిచినప్పుడు అక్కడ బూరధ్వని, ఆ బూరధ్వని విని మనం ఎత్తబడ్డప్పుడు, ఆ ఎత్తబడినప్పుడు ఆ 7 సంవత్సరాల ఆ మధ్యాకాశంలో ఉండేటటువంటి ఆ సమయంలో వాటిని మనం పొందుకొని 1000 ఏళ్ల పాలనలో మనం క్రీస్తుతో కూడా ఏం పొందుతూ ఉంటాము? ఆ రాజ్య అధికారమును మనము పొందేటటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కనుక ఇది మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. అందుకనే దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేసుకోకూడదు. వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇచ్చి మనము వర్ధిల్లుతూ ఉండాలి. అది దేవునికి ఏదో ఇవ్వటం వల్ల వర్ధిల్లటం కాదు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని అదే కీర్తన 119, 71లో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండట నాకు మేలాయను. ఈ కట్టడ అంటే ఈ మాట, దేవుని వాక్యం దేంతో పోల్చాడు? వేల కొలది వెండి బంగారు
నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. కనుక దేవుని వాక్యం మేలు. దేవుని వాక్యము దేనితో పోల్చదగినది కాదు. మనం కష్టపడి ప్రయాసపడి సంపాదించిన ఆస్తి కంటే, మనము మన ఆశల కొరకు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస కంటే దేవుని వాక్యము ఏంటది? మేలు. వాక్యము మనలో ఉండాలి. మనకు శ్రమ వచ్చిందంటే, శ్రమ యందు ఉండటం మేలు అంటే, శ్రమ వచ్చినప్పుడే వాక్యం మీద దృష్టి పెడతాం. శ్రమ రావటం ఎప్పుడేంటి? మేలా కీడంటే మేలు. ఎందుకు శ్రమ మేలు? మామూలుగా ఉన్నప్పుడు దేవుడంటే లెక్క చేయం. ఒక శ్రమ వచ్చినప్పుడే దేవుడి మీద ఆధారపడి, ఎందుకంటే మనం రక్త మాంసంలో ఉన్నవారం కదా! ఈ రక్త మాంసాలు ఎప్పుడు కూడా పాపమునకు, పాప ఏచ్ఛలకు, పాప తలంపులకు వాటిని కొట్టుకొని పోయేటట్టు చేస్తా ఉంటాయి. ఎందుకంటే ఈ దేహంలో ఉన్నంత కాలము కూడా మనం ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి, భయముతో మనం ఏం చేసుకోవాలి? మన రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. కనుక ఈ అనుభవం మన జీవితంలో ఉంటూ ఉండాలి. కనుక కష్టకాలంలో చూడండి, కీర్తన, అదే కీర్తన 66. కష్టకాలాల్లో మనము ఈ యొక్క విషయాలు 166వ కీర్తన 12వ వచనం. 66, 12. ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, ఆ. చూడండి, మనల్ని ఇబ్బంది పెట్టేది మనుషులే. మనతో మంచిగా ఉంటామని వచ్చారు, 3 వారాలు ఉన్నారు, ఇబ్బందులకు గురి చేశారు, మన నెత్తి మీద కూర్చున్నారు, మనల్ని డౌన్ చేశారు, నిప్పుల్లో నీళ్ళలో పడ్డట్టు మన పరిస్థితి అయిపోయింది. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వసించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించను. కనుక దేవుని అంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారిగా ఉన్నప్పుడు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు? ఆయన కలిగిన మనసు ఏంటంటే, ఎట్టి పరిస్థితి వచ్చినా కానీ తండ్రితో సహవాసాన్ని కోల్పోలేదు. ఎటువంటి శ్రమల్లో కూడా ఎదుటి వాడిని దూషించాల. ఈ 2 విషయాలు చాలా పర్టికులర్గా. దూషించకయు, బదులు చెప్పక, మౌనముగా బుచ్చ కత్తిరించవాని ఎదుటి గొర్రె మౌనంగా ఉండనట్టు. ఆ విధంగా చేస్తూ వచ్చాడు కనుక వారు జీవితంలో, మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ఎక్కడున్నాడు? శరీరధారిగా ఉన్నప్పుడు భూమి మీద శ్రమ అనుభవించాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే సింహాసనాసీనుడై మరి మహిమా కిరీటమును ధరించుకొని తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. దాన్ని మనం ఏమన్నామంటే సమృద్ధి కలిగిన చోటు. సమృద్ధి కలిగిన చోటు ఏంటంటే సింహాసనము, కిరీటము, తండ్రి కుడి పార్శ్వం. కనుక ఈ అర్హత మనము కలిగి ఉండాలి అంటే కష్టాల ద్వారా ఐశ్వర్యవంతమైనటువంటి స్థలమునకు మనం వెళ్తామనే నిరీక్షణ. ఆ నిరీక్షణే బల్ల. ఈ బల్ల మరొక పేరు ఏంటంటే నిరీక్షణ బల్ల. అంటే మనము పొందుకునేటటువంటిది ఏంటి చూపించి, ఇది పొందుకోవటానికి ఈ బల్ల, ఈ రక్తమాంసాలు మనకి బలమునిస్తాయి అనే విశ్వాసతను మనకి నేర్పిస్తూ ఉంటాయి. కనుక ఈ విశ్వాసతలో మనము ముందు కొనసాగుతూ ఉండాలి. అట్లాగే ఈ యొక్క శ్రమకాలం మనకి ఏం చూపిస్తుందంటే, శ్రమకాలము ఈ పరీక్షలు చూడండి, తేజవాసులైనటువంటి ఆ పరిశుద్ధులతో పాటు మనం పరలోకంలో ఉండేటట్టు చేస్తాయి. 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. కనుక మనం ఎవరు అంటే ఈ దినము శ్రమ అనుభవంలో మనము ఉన్నాం కనుక ఈ శ్రమ అనుభవంలో మనము
క్రీస్తు మహిమలో పాలివారముగా ఉండేటటువంటి వారముగా ఉంటూ ఉంటాం. కనుక ఈ పాలివారం మనం కాపాడుకుంటూ ఉండాలి. కనుక కొన్ని వేల సంవత్సరాల నుంచి యోబు పొందిన శ్రమల గురించి ధ్యానిస్తూ ఉంటాం. శ్రమల్లో దేవుడు మనకి గొప్ప ఆధిక్యతను ఇస్తాడని నమ్ముతాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి అబ్రహాం జీవితం ధ్యానిస్తూనే ఉంటాం. అబ్రహాము విశ్వాసములో దేవునికి విధేయుడవుతూ దేవుడు ఏది చెబితే దాన్ని చేసి విజయవంతమయ్యాడని మనం చదువుతూ ఉంటాం. కనుక వాళ్ళను మనం ఎట్లా చదివామో మనల్ని కూడా మన తరము అంటే ఈ తర్వాత వచ్చే తరం ఉంటారు కదా, వాళ్ళు మనల్ని చదివేటట్టు దేవుడు మనల్ని సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి కలవారమగనట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరిస్తూ ఉన్నాడు. కనుక దేవుని ఆదరణ గొప్పది. ఎప్పుడు అది గొప్పది అవుతుంది? మనము శ్రమల్లో ఉన్నప్పుడు, ఆ శ్రమలు దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుడి ఆదరించే విధానమును మనము గుర్తెరిగి ఆ ఆదరించే విధానము యందు మనం కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాము. అప్పుడు ఇతరులు ఇదే శ్రమలో వెళ్తున్నప్పుడు ఈ శ్రమ అనుభవము మనము ఒక సాక్ష్యముగా మేము ఇట్లాగా శ్రమ అనుభవించాం, ఆ శ్రమ అంతటిలో మమ్మల్ని మా ప్రభు ఆదరించాడు అని ఇతరులను మనం ఎప్పుడైతే ఆదరిస్తామో ఆ ఆదరణే ఆ శ్రమలకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఒకరిని ఆదరించినప్పుడు అది ఎంతో మహిమాయుక్తంగా ఉంటుంది, ఆయన రాజ్యంలోనికి పోయేదిగా ఉంటుంది. అంటే మనము ఏం నేర్చుకోవాలంటే ఇంకా ఇప్పుడు వరకు నేర్చుకున్నది శ్రమ అనుభవంలో ప్రభువుని మనము మరి వెంబడించటము నేర్చుకుంటూ ఉన్నాం. వెంబడించే విధానంలో వెంబడిస్తున్నాం, 2 అడుగులు వెనకేస్తాం, మళ్ళీ 2 అడుగులు ముందుకు వేస్తాం, 2 అడుగులు వెనకేస్తాం. ఇప్పుడు వాకింగ్ చేస్తాం, ఈ రోడ్డు నుంచి అక్కడ దాకా, అక్కడ నుంచి ఇక్కడ దాకా చేస్తాం, విడిపోయి ఇదే ఇక. అట్లా కాదు, వెనక్కి ముందుకు కాదు. ఏమవుతూ ఉండాలి? ముందుకే పోతూ ఉండాలి. యాత్రికుడు గురి వద్దకు పరిగెత్తాలంటే గురి వెనక ముందు ఉండదన్నమాట. ముందుకు 2 అడుగులు వేసి మళ్ళీ వెనక 4 అడుగులు వేస్తే గురి రాదు. అట్లాగే ఈ శ్రమ అనుభవం తర్వాత ఈ శ్రమ అనుభవము ఇతరులు శ్రమ పడ్డప్పుడు వారికి అందించేటటువంటి వారంగా మన అనుభవం, మన ప్రాక్టికల్ లైఫ్, మనం ప్రభుతో నడిచిన విధానం వారికి అందించేటటువంటి వారంగా మనం ఉండాలి. అది ఇక్కడ పులిపేట మీద ఉండే వాక్యం చెప్పక్కర్లా. మనం ప్రయాణించేటప్పుడు మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారు, మనతో పనిచేస్తున్నటువంటి వారు అనేకులు ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక సాక్షార్థమైనటువంటి సరే ఈరోజు మనకి ఆదరించేటటువంటి మరి అవకాశం దొరకపోవచ్చు, కానీ మనం ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాలి. రేపే స్థితి వస్తుందో తెలియదు, రేపే పరిస్థితి లోకానికి వస్తుందో తెలియదు. శ్రమ వచ్చినప్పుడు అందరూ దాంట్లో ఇబ్బందులు పడాలి. ఒక తుఫాన్ వచ్చిందంటే చెట్లు ఇరిగిపోయినాయంటే ఏ చెట్టు ఎవడింటి మీద పడితే ఆ ఇల్లు పోతుంది. అది క్రిస్టియన్దా, హిందువుదా, ముస్లిందా ఆయనకేం సంబంధం లేదు. చెట్టు పడిందంటే ఆ ఇంటి మీద పడుతుంది, ఇల్లు మొత్తం డ్యామేజ్ అవుతుంది. భూకంపం వస్తే ఇల్లు కూలిపోతుంది. ఆ భూకంపము ఓన్లీ మరి అన్యుడు నివసించే ఇల్లు అదేం ఉండదు, మొత్తం పోతుంది. ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. బిల్డింగ్ మరి తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా, అగ్ని చేత కాల్చబడి మొత్తం పోతారు.
బస్సు ఉంది, బస్సు ప్రయాణం. బస్సులు పోతా ఉంటాయి. యాడో యాక్సిడెంట్ అవుతది. పోయి లోయలో పడతది. అందరూ పోతారు. పోవటంలో తేడా ఏం లేదు. అందరూ పోతారు. కాకపోతే రక్షణ లేకుండా కొంతమంది పోతారు. రక్షణ ఇవ్వబడి కొంతమంది పోతారు. ఈ రక్షణ అనుభవం ఇతరులకు చెప్పి కొంతమంది పోతారు. రక్షణను కాపాడుకుంటూ కొంతమంది పోతారు. ఎవరు పోయిన స్థితిని బట్టి వారికి ఏం కలుగుతుంది అక్కడ? శిక్ష, బహుమానము కలుగుతూ ఉంటుంది. కనుక శిక్షకు కారకులం కాకూడదు. మనం బహుమానానికే పాత్రలుగా ఉంటూ ఉండాలి. కనుక ఈ పరీక్షల ద్వారా తేజవాసులైనటువంటి పరిశుద్ధులతో కలిసి మనం ఏం కలిగి ఉండాలంటే పరలోకంలో ఉంటాము అనే శుభప్రద నిరీక్షణ. పరిశుద్ధుల్లో మొదటి పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే మనం ఇందులో చదివినటువంటి రోమపత్రిక 8వ అధ్యాయంలో అదే చూస్తూ వచ్చాం. కనుక ప్రభుతో మనం ఉంటాం. కనుక మనం పిల్లలమైతే వారసులం, మనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన వాళ్ళ క్రీస్తుతోడి ఆ వారసులం అంటే క్రీస్తుతో ఉంటామని. కనుక ఇటువంటి అనుభవము మన జీవితాల్లో ఉంటూ ఉండాలి. అప్పుడే మనము దేవుడు ఏర్పరచుకున్నటువంటి పాత్రగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. శ్రమానుభవం ఇది కంటిన్యూ ప్రాసెస్. మనం ఏం తప్పు చేయక్కర్లా, కానీ ఒక శ్రమ వస్తుంది. ఇతరుల ఆ శ్రమలో బాధపడుతున్నప్పుడు వారిని ఆదరించడానికి. చూడండి, నేను సంఘాలన్నీ కూడా నానా విధమైనటువంటి శ్రమ అనే వాళ్ళలోకి పోతూ ఉంటాను. హెబ్రోన్ ఫెలోషిప్లో సువార్త మర్మము బాగా ఎరిగినటువంటి వారు ఉంటారు. కనుక సువార్త చెప్పేటటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎక్కువ హెబ్రోన్లో ఉంటారు. హెబ్రోన్ ఫెలోషిప్లో ఈ హెబ్రోన్ని దెబ్బకొట్టాలని సపోజ్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్వార్థ అనుభవము, స్వార్థ ప్రకటించే అనుభవం ఉన్నటువంటి సంఘం ఏది డ్యామేజ్ కాదు. అది దేవుని చేత నడిపింపబడుతూ ఉంటుంది. అందుకని ఇన్ని గొడవలున్న హెబ్రోను సావాసం మంచిది కాదని ఎవడండు. దాంట్లో ఉన్న మనుషులు మంచోళ్ళు కాదంటారు. అంటే అందరూ కాదు, ఎవరైతే ఈ సమస్యలకు నిలయమై ఉంటూ ఉంటారు. ఈ దినము కూడా ఏదైనా విమర్శించుకుంటే మన సావాసముల వల్లే మనల్ని మనం విమర్శించుకుంటాం. కానీ బయటోళ్ళు ఏలెత్తి చూపించేంత బలహీనత సంఘ క్రమములో లేదు ఈ దినం వరకు కూడా. కనుక చాలాసార్లు చెబుతూ ఉంటాం ఇతరుల సంఘాలకు ఈ శ్రమానుభవం సంఘానికి ఎందుకు దేవుడు అనుమతించాడంటే ఇది మనం తట్టుకోగలుగుతాం, దీంట్లో నిలబడగలుగుతాం, అయినా ప్రకటించగలుగుతాం. దేవుని పరిచర్య ఆగకుండా కాపాడుతాయి, పరిచర్య కొనసాగింపజేస్తుంది. ఇదే శ్రమ రేపు ఇంకొక సంఘానికి వచ్చినప్పుడు అది కొలాప్స్ అవ్వకుండా, అది కూడా తన పరిచర్య కొనసాగటానికి వాళ్ళు మన వైపు చూస్తారు, మనల్ని మాదిరిగా చూస్తారు. అరే హెబ్రోన్కే అంత సమస్య వచ్చింది కదా, ఈ దినం మనకే వచ్చినప్పుడు వాళ్ళ సంఘము ఎట్లా నిలబడుతూ ముందుకు కొనసాగుతుందో అట్లాగే మనము కూడా ఆ విధంగా నిలబడి కొనసాగాలని మన సాక్ష్యం వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకని మనమేం చేయాలంటే మనము 4 అడుగులు ముందున్నాం కనుక మళ్ళీ 8 అడుగులు వెనక్కేయకూడదు. వెనక్కేయటువంటి అర్థం ఏంటి? ఒకటే ఒక మాట చెబుతా, దేవుని సన్నిధానం అంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే వెనక అడుగు వేయటం. మన పిల్లలు బాగా చదివి మంచి జాబ్ కొరకు సిద్ధంగా ఉండి ఇంటర్వ్యూ వచ్చి జాబ్ అంతా డిసైడ్ అయ్యి వాడు జాబ్లోకి జాయిన్ అయ్యే సమయం వచ్చినప్పుడు నేను బాను అంటే మనకెంత బాధగా ఉంటుందో మన ప్రభువుకు కూడా అంత బాధ. ఎందుకు బాధ? మన అనుభవం ఇతరులకి పంచే సమయం దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే అంత బాధ అన్నమాట దేవునికి. మనల్ని ఏం చేశాడు? దేవుడు తన మనసుని
కట్టపరుచుకొని అంటే ఆ మనసును బంధించుకొని మనల్ని కష్టాల పాలు చేస్తూ వచ్చాడు. ఎందుకు కష్టాల పాలు చేశాడంటే ఇతరులకు మనల్ని మాదిరిగా ఉంచడానికి. ఆ కష్టాల్లో మనం ఆదరిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనమేం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఇక రేపు జాబ్‌లో జాయిన్ అవుతున్నాం అన్న ఫీలింగ్‌తోనే ఉండాలి గానీ, ఆ జాబ్ వచ్చిందిరా అనేది అన్నట్టను మనం పోకూడదు. దేవునికి వీపు చూపించిన వాళ్ళంగా ఉండకూడదు. ఆయనకెప్పుడు ముఖం చూపించిన వాళ్ళంగానే ఉంటూ ఉండాలి. కనుక సంఘం చిన్నదే. ఎన్నికలైనటువంటి వారమే. తృణీకరింపబడినటువంటి వారమే. అయినా దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటును బట్టి మనము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో మరి మనల్ని మనం సిద్ధంగా లేకపోతే ఏం చేస్తాడంటే మనల్ని ఎప్పుడు దీనులుగా చేయడానికి మనకు ముళ్ళు పెడతాడు. పౌలు అంటాడు కదా, ప్రభువా ఈ ముళ్ళు తీసేయాలని నేను దినదినము కోరుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది ఆ మాట. 12వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటే మనం ఇప్పుడేం చూడము. 7, 9 వచనాల్లో మారు ప్రార్థించుచున్నాను. ఆయన దేవుడు ఏం చెప్పాడు? నా కృప నీకు చాలు. మళ్ళీ ఒక మాట అంటాడు, నేను హెచ్చింపబడకుండునట్లు దేవుడు నాకు ఈ ములుని. కనుక మనము సరైనటువంటి దేవునికి అనుకూలమైనటువంటి పద్ధతిలో పనిచేయటానికి, మార్గము అటు ఇటు మనము తొట్టెళ్ళకుండా ఎక్కువగా దేవుని మీద ఆధారపడటానికి దేవుడు ఎప్పుడు ఒక ముళ్ళును పెడుతూ ఉంటాడు. ఆ ముళ్ళు మనకి ఒక కృపలాగా పనిచేయాలి కానీ ఆ ముళ్ళు మనకి భారముగా ఉండకూడదు. కనుక ఇటువంటి భారాలు మనము కలుగు చేసుకొని దేవునికి వేరుగా ఉండకూడదు కానీ దేవుని చిత్తమునకు సమీపముగా మనం ఉంటూ ఉండాలి. అందుని బట్టి మనల్ని దీనులుగా చేయటానికి, మనల్ని తన కృపలో మనము ఆశీర్వాదకరంగా ఉండటానికి, మనం బలవంతులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు క్రమమును బట్టి మనము చేయాల్సిన పని ఏంటంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. మనకు వచ్చిన కష్టం, వేద, శ్రమలు ఇవన్నీ కూడా మనల్ని బలవంతులను చేయటానికే. కనుక మనం బలహీనులం అవ్వకూడదు. మనం సిద్ధపరచబడినటువంటి వారు, సిద్ధపడి ఉన్నటువంటి పాత్రలు. కనుక మనము దేవునికి యోగ్యంగా ఉపయోగపడేటటువంటి పాత్రలు, అయోగ్యంగా ఉండకూడదు. అందుకని యోగ్యత లేకుండా తింటే ఏమవుతుంది? అది శిక్షకు పాలు. శిక్షలో మనము ఇదవుతూ ఉంటాం. మనల్ని దేవుడు ఇన్ని శ్రమానుభవాలు మనల్ని నమ్మి ఇన్ని శ్రమానుభవాలు మనకి ఇచ్చింది మనం మరలా శిక్షకు గురి కాకూడదు. ఇతరుల శిక్షలో నుంచి వారిని వెలుపలకి తీసుకొచ్చేటట్టు మన ప్లానింగ్స్ ఉంటూ ఉండాలి. మనం బలహీనులం కాకూడదు. బలహీనులైన వారిని ఆదరించడానికి మనమేమవ్వాలి? బలవంతులమే అవుతూ ఉండాలి. కనుక చిన్న సంఘమే, కొద్ది మందిమే. ఒక మంది రావాలని ఏమీ లేదు. కొద్ది మందిమే ఏం కావాలి? ఒక సాక్ష్యముగా ఉంటూ ఉండాలి. మరి ఇన్ని శ్రమావేదనలో మరి సాక్ష్యముగా ఉండటానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. రోజు నిద్రాహారాలు ఉండవు. రాత్రి వచ్చి పడుకుంటే నిద్రలు పట్టు. పగలంతా తిరిగి రావటం వల్ల ఒళ్ళంతా ఇదే. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు. వీటన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? చాలని కృప ఇస్తూ ఉంటాడు. దాన్ని అనుభవించాలి. దాన్ని అనుభవించినప్పుడు మనం యోగ్యులముగా ఉంటూ ఉంటాం. ఇటువంటి అనుభవంలో ఉండేటట్టు దేవుడి సహాయము